హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇప్పుడు మధ్యాహ్నమే వచ్చేసారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు ఏదో పండగ అంట, అందుకని తొందరనే వచ్చేసారనమాట. ఇంకా ఈ ఛానల్లో అయితే 7 months అవుతుంది ఫ్రెండ్స్ వీడియోస్ తీయక. పాత ఛానల్లో అయితే అంటే ఇందులో ముందే ఆపేసినాం అనమాట. తర్వాతకి పాత ఛానల్లో ఒక కొద్ది రోజుల వరకు పెడుతూనే వచ్చినాము. ఇందులోనేమో 7 months అవుతుంది వీడియోస్ పెట్టక, అందులోనేమో 5 months అలా అవుతుంది ఫ్రెండ్స్. ఇక మొన్నటి నుంచి కంటిన్యూ చేసాం కదా పాత ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్? ఇక కొంచెం చాలా ఇబ్బంది అయితే పడ్డాం ఫ్రెండ్స్ ఛానల్స్ పరంగా. అంటే ఎలా ఏమైపోయినాయో ఏంటో అన్నట్టుగా భయపడిపోయాం. కానీ ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా పిల్లలైతే అన్నం అయితే తినేసి వచ్చేసారు అనమాట. అంటే కొత్త కొత్త అవుతుంది ఫ్రెండ్స్ ఇందులో వీడియో తీసాడు. అంటే ఏంటంటే ఫ్రంట్ క్యామ్ కదా, అందుకని చాలా రోజులు అవుతుంది వీడియో తీయక కూడా, అందుకని కొత్త కొత్త అనిపిస్తుంది. అమ్మో ఎడిపోయారమ్మా, ఇంగరా హాయ్ చెప్పండి. ఆడుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళైతే పిల్లలు. ఇప్పుడే వచ్చిర్రు, నేను వెళ్ళి తీసుకొని వచ్చిన. అక్కేది హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అమ్మో ఈరోజు అయితే ఎండ మస్తు కొడుతుంది ఫ్రెండ్స్. అమ్మో అటు కనిపించదు, ఇటేరా. ఎండ అయితే మస్తు కొడుతుంది. ఈవినింగ్ అయితే వర్షం ఉన్నారా? హాయ్ చెప్పినవా? హాయ్ ఫ్రెండ్స్. ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో? అసలు హాఫ్ డే ఏం చెప్పారు? హాఫ్ డే అంకుల్స్ బస్ డ్రైవర్ అంకుల్స్ సార్తో మాట్లాడారు. అవునా? అన్నం తిన్నారా? ఏదో ఒకటి అయితే తీసి పెడుతూ ఉంటా ఫ్రెండ్స్ ఈ ఛానల్లో కూడా. అడుగుతున్నారు షార్ట్ వీడియోస్ ఎక్కువ తీస్తున్నారు, సరే లెంత్ వీడియోలు కూడా తీయ అనేసి అంటున్నారు. అందుకని అయితే ఇందులో కూడా తీసి పెడతాను. ఓకేనా? చూస్తూ ఉండండి. అంటే నార్మల్గా ఇలా మీతో మాట్లాడినట్టుగా అలా ఏదో ఒక ముచ్చట షేర్ చేసుకుంటూ ఉందాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో బుట్టలు అయితే అన్ని తీసేసిన. పెద్దమ్మ అయితే అన్నం సరిగ్గా తినలేదు ఈరోజు వచ్చేసి ఆలు ఫ్రై చేసిన అని చెప్పాను కదా, పాత ఛానల్లో చెప్పాను. ఇక కొత్త ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఉండుండ్రు, అందుకని వాళ్ళకు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. ఆలు ఫ్రై చేసిన ఈరోజు. ఇక అదే బాక్స్లోకి అయితే అదే అయింది. ఇక కొంచెం ఉంది, మా ఆయన అయితే ఇంకా రాలే ఫ్రెండ్స్. ఇక ఇంకా కొద్దిగా అయితే వస్తాడనమాట. ఇంకా అదే ఉంది కర్రీ వచ్చేసి. ఇది ఉందన్నమాట. ఇక అన్నం కొంచెం ఉంది. ఇక పిల్లలు అయితే తినేసి వచ్చేసారు. అమ్మో ఈ ఇల్లు అయితే మీకు కొత్త ఛానల్లో చూపించలేదు కదా, అదేమో కిచెన్, ఇదేమో మధ్య రూము, ఇదేమో బెడ్రూమ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి బాల్కనీ, బాగుంటుంది వెనకాల చల్లటి గాలి, అక్కడ బట్టలు పిండేస్తా. ఇందులో అయితే కొంతమంది చూసుండ్రు, కొంతమంది చూడకుండా ఉండుండ్రు, అందుకని అయితే మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను అనమాట. ఏం చేస్తాను? బట్టలు అయితే అట్నే ఉన్నాయి ఫ్రెండ్స్. పైన వేసి వచ్చిన బట్టలు, ఇంకా అవైతే ఎండినాలా, ఇంకా అన్నీ ఉన్నాయి చైర్లో. నిన్న మబ్బు చేసింది ఫ్రెండ్స్, అందుకని అయితే నేను ఇక ఏం చేసిన, పైన మళ్ళీ ఒకసారి వేసి ఇక చైర్లో వేసి అక్కడ బయట పెట్టేసిన అనమాట. అవైతే ఎండినాయి, పైన ఉన్నాయి. ఇంకా అవైతే సాయంత్రం తీసుకొని రావాలి. ఓకేనా? ఇందులో ఈ ఛానల్లో ఏంటంటే ఒక 3-4 నిమిషాలు అలా ఏదో ఒకటి అలా మాట్లాడుకుంటూ వీడియో అయితే తీస్తానమాట. ఎందుకంటే అసలు తీయకుండా ఉన్నదానికి తీసిన దానికి తేడా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకనైతే ఈ ఛానల్లో కూడా తీస్తూ ఉంటాను. ఇక షార్ట్ వీడియోస్ అంటే అందులో ఎక్కువ పెడుతున్నా పాత ఛానల్లో, ఇందులో కొంచెం తక్కువ. అందుకని లెంత్ వీడియో కూడా ఎప్పుడో ఒకసారి అయితే తీసి అటెండ్ అవుతూ ఉంటా. ఓకేనా? ఛానల్ అయితే అలాగే డౌన్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని డౌన్ కాకుండా ముందుకు వెళ్ళడానికి. ఇందులో కూడా 5,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు ఫ్రెండ్స్. అందుకని ఛానల్ని అంటే చాలా కష్టపడి ఇంత మటుకైతే వచ్చినాము, మళ్ళీ డౌన్ చేసుకోలేము కదా, అందుకని ఏదో ఒకటైతే తీసి పెడుతూ ఉంటా. ఓకేనా? ఇదనమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.